రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో గత బెల్లం షాపుల పైన జిల్లా అధికారుల యంత్రాంగం ఒకేసారిగా దాడి చేయడం జరిగింది. జిల్లా అధికారి రూపేష్ కుమార్ మాట్లాడుతూ వేములవాడలో తూకంకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, బాట్ల విషయంలో దానికి సంబంధించిన స్టిక్కర్స్ కావచ్చు, తప్పుడు కాంటలు నిర్వహిస్తున్న వారిపైన ఈరోజు వేములవాడలో రూపేష్ కుమార్ పలు దుకాణాలపైన కేసు చేయడం జరిగింది. నేను డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇక్కడ బెల్లం కాంటాల మీద అవకతవకలు ఉన్నాయని చెప్పి మాకు ఫిర్యాదు రావడంతో మేము అకస్మాత్తుగా తనిఖీలు చేస్తున్నాము. ఇక్కడ ఉన్న బెల్లం షాపులు, జాగరీ షాపులు అన్నిటి మీద తనిఖీలు నిర్వహించినాము. ఇక్కడ అవకతవకలు ఎలాంటివి కూడా మా దృష్టికి ఏం లేదు. కాంటాల మీద మేము మా యొక్క 10 కిలో దీన్ని 1/10 వెయిట్ పెట్టి కూడా చెక్ చేసినాము. చెక్ చేస్తే కాంటాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. బెల్లం కాంటాలు ఇక్కడ కొన్నింటికి ముద్ర లేవు. కాంటాలకు ముద్ర లేకుంటే ముద్ర లేని వాటికి కేసు నమోదు చేసినాము. కేసు నమోదు చేసిన వాటికి మేము జుర్మానా వేస్తాం. జుర్మానా వేసి ఇది మొదటి తప్పు కింద భావించి వాళ్ళకి జుర్మానా వేసి వదిలిపెడతాం. సెకండ్ తప్పుకి ఇట్లా జరిగితే దీనికి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఏదున్నా కూడా ఏమన్నా అవకతవకలు అయినా కూడా మీరు మాకు ఫిర్యాదు చేయొచ్చు. మేము వెంబడే వచ్చి మేము తనిఖీలు నిర్వహిస్తాం.